ఒరే ఇచ్చలేవారు నువ్వు నీకు ఇచ్చా కానీ దీన్ని కొంచెం పెట్టి ఆగు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కనుక కొంతమంది చాలామంది నాకు రెగ్యులర్గా చేసే కామెంట్ ఏంటంటే పిల్లలకి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ రెండు కావాలి అని మెసేజ్ చేస్తున్నారు. అంటే మంచిగానే మాట్లాడతారులేండి వాళ్ళు. తినరా నీకు వద్దుమా? వద్దులే చెప్పు రాజు. నాకు ఇవి రెడీయా? ఏంటంటే చాలామంది చెప్పేది పిల్లలకి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ కావాలని. నిజానికి ఏంటంటే కనుక వీళ్ళకి నాకు తెలిసి మధ్యాహ్నం వరకు నాతోనే ఉంటారు, ఈవినింగ్ వరకు నాతోనే ఉంటారు. పొద్దున్నే వచ్చారు, ఈవినింగ్ వరకు నాతోనే ఉంటారు. ఈవినింగ్ వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర పడుకుంటారు. అంటే ఇప్పుడే లేండి, ఎందుకంటే స్కూల్కి వెళ్ళట్లేదు కదా, సమ్మర్ హాలిడేస్ కదా. ఈ నెల రోజులు ఇదే చేసినాము. శుభ్రంగా ఏంటంటే మూవీ చూడడము, తినడము, పడుకోవడము. వాడిని అడుగు చెప్తాడు. వరుణు ఏడ పడుకున్నావు నువ్వు రోజు? స్టార్ పాప ఏడ పడుకుంది? ఎక్కడ? ఇన్నే కదూ. ఏం చేస్తావు నువ్వు? సైకిల్ తొక్కుతావా? సాయంత్రం అయ్యాక ఆడుకోవడానికి వెళ్తాడు. సో యాక్చువల్గా ఏంటంటే కనుక వద్దులే, కొంచెం చీకలేమా రా నీకే. ఏ తంత నా కొడుకు ఇప్పుడు రా. కడుపు నిండింది సైకిల్ తొక్కడానికి. ఇదిగోండి వాడి బర్త్డేకి రాజు తీసుకున్న సైకిల్ గిఫ్ట్ అనమాట. అది తొక్కుతున్నాడు. ఇంకా కానీ రాజు చెప్పు. నువ్వు కూడా పోమా, దరిద్రం వద్దుగా, నాకు వీడియో తీసుకుంటా. వెళ్ళదంటలే, ఉండని రాజు. మధ్యలో మాట్లాడినట్టు గొంతుకాయ తీసుకుతాను, సరేనా? సైలెంట్గా ఉండాలి నువ్వు, లేకపోతే పండు తిను. ఎట్టంది బో? ఎట్టంది మా? బాగాలేదా? ఇప్పుడు పొట్ట నిండాక ఇంక బాగాలేదంట. ఇందాకేమో ఇద్దరు ఒకరి మీద ఒకరు బడి తిన్నారు. బస్ సూపర్ ఉంది. పీస్ వచ్చింది. మా దండం పెడతామ్మా. ఇప్పుడన్నా వీడియో తీసుకోవచ్చా? మాట్లాడవు కదా. రాలేడు అంటే కొంతమంది చాలా పాజిటివ్గా చెప్పిన మాటే, పిల్లలకి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ రెండు కావాలి అని. మేబీ మా వల్ల అయినంత కూడా మేము తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఇస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా తండ్రి కానీ తల్లి కానీ వేరే ఊర్లో ఎక్కడన్నా ఉంటే పిల్లలకి తల్లి తండ్రి ప్రేమ మిస్ అవ్వచ్చేమో. బట్ మాకు అట్లాంటి పొజిషన్ ఏం లేదు. ఎందుకంటే పొద్దు 10 సార్లు వాళ్ళు ఈడికి తిరుగుతారు, ఆడికి తిరుగుతారు, ఆడికి తిరుగుతారు, ఈడికి తిరుగుతారు. అంటే ప్రతి ఇంట్లో నాన్న నైట్ టైం ఉంటాడు, పగలు ఉండడు. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి నాన్న డే అంతా ఉంటాడు, నైట్ టైం మాత్రం ఉండడు. అంతే తేడా, అది విషయం ఏం లేదు. వాళ్ళు కూడా నైట్ టైం కావాలన్నా కూడా వచ్చారు, చూసుకుంటారు, హ్యాపీగా వెళ్తున్నారు. అంటే మేబీ సఫర్ అయ్యేటోళ్ళకు కొంతమంది అంటే కొంచెం క్లారిటీ ఇస్తున్నాం బా. ఇప్పుడు మాకు సెట్ కాక కుదరలేదు, మేము విడిపోయినాము. కానీ పిల్లల విషయంలో అయితే మేము ఏ తక్కువ చేయట్లేదు. అండ్ చాలామంది సఫర్ అవుతుంటారు, బాధపడుతుంటారు ఈ మాట చెప్పి. నిజానికి ఏంటంటే కంపేర్ టు చాలామంది పిల్లల కంటే మా పిల్లలు బాగున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణ చెప్తా. లడ్డు 2 అమ్మాయిలను తీసుకొచ్చి పెంచుకుంటుంది. చిన్నపిల్లలు ఎంత ఉంటాయి లడ్డు వాళ్ళ ఏజ్? ఒకరికి 6, ఒకరికి 9. వాళ్ళమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోయారు. వాళ్ళమ్మ ఒకరోజు లడ్డు పరిచయం అంట, ఆమె చచ్చిపోయింది, టీబీ జబ్బు వచ్చి. నాకు కిడ్నీలో స్టోన్ ఉండి నేను స్కానింగ్కి వెళ్ళానా, ఆమె కడుపుతో ఉండి స్కానింగ్కి వచ్చింది. 3వ కాన్పు చచ్చిపోయింది టీబీ వల్ల. సో అట్లా ఏంటంటే తల్లి తండ్రి ఇద్దరు లేరు ఆ పిల్లలకి, అనాథ పిల్లలు. అలాంటి పిల్లల్ని చూసి అయ్యో పాపం అనుకోవడము, లేదంటే అలాంటి వాళ్ళకి ఏదైనా తినడానికి ఏమైనా ఇవ్వడము, ఇలాంటిది ఏమైనా బాధపడితే ఒక అర్థం ఉంది. అరే బంగారం లాంటి పిల్లలు ఉన్నారు మాకు, మా వాళ్ళకి అన్నీ ఉన్నాయి, సకలం ఉంటే ఏమో మాకు కొద్దిగా అదృష్టం కలిసి వచ్చి ఏదో ఒక బిజినెస్లో నేను సక్సెస్ అయితే కనుక ఫ్యూచర్లో నా పిల్లలు ఎవరి దగ్గర పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే ఒక గూగుల్ కంపెనీలో ఎంప్లాయ్ అయినా పొద్దున వెళ్ళాలి, వర్క్ చేసుకోవాలి, రావాలి. కానీ ఒక వ్యాపారం అనేది నేను నిజంగా డెవలప్ చేయగలిగితే నా పిల్లలు పెద్ద అయ్యే లోపల వాళ్ళు ఆ వ్యాపారాన్ని జస్ట్ చూసుకుంటూ బతికేయచ్చు. అంటే వీళ్ళు ఏం చేయకపోయినా, ఇప్పుడు అంబానీ కొడుకు ఏం చేయడుగా, కానీ బిజినెస్ రన్ అవుతుంది. అంబానీ ఏం చేయడు, కానీ బిజినెస్ రన్ అవుతుంది. సూపర్వైజర్లు ఉంటారు. ఇట్లా ఏంటంటే ఇలా ఏదో ఒక బిజినెస్ను నేను డెవలప్ చేసుకోగలిగితే, అంత అంబానీ రేంజ్లో కాదు, చిన్న బిజినెస్లు ఏమైనా సరే డెవలప్ చేసుకోగలిగితే నా పిల్లలు పనిచేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, చాలామంది నా పిల్లల గురించి అయ్యో పాపం దేవుడా అంత కష్టాలు వచ్చినాయి లేవు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఏ లడ్డు ఇంకా తల్లి లేని పిల్ల నా ఎదురుగా ఉంది, బాగా తలా ఉంటుంది, దీని మీద జాలి చూపెట్టరు పాపం. ఏ లడ్డు ఏంట్రాజు? ఒరే పిచ్చ జోక్ రైట్రా. రోజుకో మ్యాంగో తింటే కనుక కిలో వెయిట్ పెరుగుతారంట అని లడ్డు రోజుకు 3 మ్యాంగోలు తిరుగుతుంది. అవి కూడా అర్ధ కేజీ ఇవి.
కానీ మళ్ళీ డైలాగ్ ఏం చెప్తా తెలిసిన, రసం చుక్క పడకపోతే పానం ఎట్లా ఏదో ఏదో బాగా చెప్తా ఏం లడ్డు. పోయిన సంవత్సరము ఓ పిచ్చి పని చేసామండి. చెట్టు ఇవన్నీ పీకి పుల్లగా ఉన్నాయని వీటితో పచ్చళ్ళు పెట్టడం, పప్పులు చేయడం, సాంబార్లు పంపించడం, వృధా చేసి పడేసాం, వేస్ట్ చేసాం. బట్ ఈ ఇయర్ అయితే కనుక దీన్ని అయితే ప్రతి చుక్క అమృతం అంటారు కదా, అలా ఎంజాయ్ చేస్తున్నాం ఈ సంవత్సరం. వర్ణం తింటా, వర్ణం రా, సైకిల్ అయిపోయిందిరంగా మోహా పోతున్నాడు. ఏ పని చేయట్లేదండి. అంటే కొంతమంది వీడియోస్ తీయట్లేదు కదా, ఏం చెప్తున్నారంటే ఏం చేయట్లేదు అంటే 10, 8, 9 అయ్యేసరికి ఏమో విపరీతమైన ఎండలు. ఈవినింగ్ 5 o'clock కూడా నేను వీడియో తీద్దామని ట్రై చేశానండి. ఎట్లా అంటే స్నానం చేసినట్టు, అంటే ఇంకా నేను ఇట్లా కూర్చుంటామా ఇంకా కారిపోతున్నాయి చెమటలన్నీ. అంటే ఈవినింగ్ టైంలో కూడా 40-43 degrees తగ్గట్లేదు. అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా పిల్లల్ని ఈవినింగ్ 5 వరకు పట్టుకొని ఉంటాను. అంటే మధ్యాహ్నం వరకు మూవీ చూడడము, ఏదో ఒకటి చేస్తాము. మధ్యాహ్నం అందరం పడుకుంటాం, ఫుడ్ తింటారు, నిద్రపోయి సాయంత్రం నిద్రలు ఎత్తాం. నైట్ పడుకున్నారు 2 అవుతుంది. ఇలా ఏంటంటే రోజు గడిచిపోతుంది. ఏం లడ్డు, తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ప్రపంచంలో చాలా మంది పిల్లలకు ఉండదు. కంపేర్ టు వాళ్ళందరికంటే మా పిల్లలు చాలా ఉత్తమంగా ఉన్నారు. అంటే బాధపడే వాళ్ళకి మాత్రం నేను తప్పుగా చెప్పట్లేదండి. అంటే పాపం వాళ్ళకి తెలియదు కదా, తెలియని వాళ్ళకి చెప్తాను, తప్పేం లేదు లడ్డు. అంతే రాజు. ఏం చెప్పలేడు, నీకేం తల్లి తండ్రి ప్రేమ ఉందే లేదా? పిన్ని ప్రేమ అనగాల మీ నాయనకి అవసరం లేదు కావంటే చెప్పు. నాకు తల్లి ప్రేమ లేదు నాకు అస్సలు. నేను యాక్చువల్గా డైట్ చేద్దాం అనుకుంటున్నా కదా, చేస్తా కూడా. కానీ వీటి పుణ్యమా అని 20 రోజుల పాటు ఇష్టం వచ్చినట్టు తిందాం. పాలవైన లడ్డు నేను కూడా మన బర్త్డేలకి ఇంత లావు కనపడతాను నేను. మళ్ళీ ఇట్లా ఇప్పుడు కూడా లావుగానే కనపడుతున్నావు రాజు కదా. ఇంకేంటి బొక్కలావుగాము, 24 గంటలు ఎత్తనే ఉన్నాము. అంటే రోజుకండి ఒక 4-5, 3 అట్లీస్ట్ ఒక 2-3 కాయలైనా సరే మా చెట్లు ఇస్తాయి. చాలామంది ఏంటంటే మ్యాంగోస్ పంపించండి అంటారు. అంటే మా చేలో ఉన్నది ఇది తోతాపూరి చెట్టు ఒకటి ఉంది, ఈ బంగినపల్లి 2 ఉన్నాయి, రసాల చెట్టు ఒకటి ఉంది. మాది తోట కాదండి, నాది మ్యాంగో తోట. అయితే మ్యాంగోస్ పంపిణీకి వీలైతే అది చెట్టు, ఓ చెట్టుకి ఎన్ని కాయలు పండుతాయి రోజుకి? 1-2. నేను ఇంకా ట్రై చేసా, ఏంటి తెలుసునా, దూర కాయలు వీకి పండేద్దామని ట్రై చేసినానా, పండలేదు రాజు. పండలే. లోపల అంటే పైకి బాగానే ఉంటుంది, కొద్దిగా బాగానే ఉంటుంది, లోపల అంతా వైట్ కలర్లో. ఇప్పుడు మనం బయట బజార్లో కొనుక్కుంటే ఎట్లా ఉంటాయి, లోపల వైట్గా అట్లా వస్తుంది. ఓహో ఇది బొక్కారా అని అర్థమైన తర్వాత. కానీ ఈరోజు నాకు బాధ వస్తుంది లడ్డు. దేనికి? బంగినపల్లి పండాలి ఒకటి కూడా, ఒకటేం పడింది, అది కూడా ఎలక ఊరికింది. నిన్న ఈవినింగ్ ఆడ మంచం మీద పెట్టి వచ్చిన, అది ఎత్తుకొని వచ్చిన. ఇప్పుడు తిన్నావు పొద్దున్నే? లేదు రాజు, దోశలు చెప్పొచ్చా మీ అత్తలో హోటల్లో? మ్యాంగో తినండి మీరు, నాది ఫ్రిడ్జ్లో ఉంది. అదే కదా, రాత్రి నుంచి తింటున్నా రాజు. పొద్దున్నే నిద్ర లేవగానే పాలపేక నోట్లో వేసుకున్నట్టు రసం నోట్లో వేసుకొని నిద్ర లేవగానే నోట్లో పెట్టుకుని చప్ప అని చప్పరించుకుంటూ కూర్చుండా. చాలా ప్లాన్స్ ఉన్నాయండి, అన్నీ చేద్దాము నిదానంగా. కుకింగ్ వీడియోస్ తీయాలి లడ్డు. నార్మల్ వీడియోకే కారిపోతుంది చెమట అంటే ఇంకా కుకింగ్ వీడియోస్ అడ్డా. మిడ్ నైట్ చేద్దా, అర్ధరాత్రి మధ్యలో దరువని పెట్టాలి ఛానల్ పేరు. అప్పుడు లోపల ఉండి కేకలు పెడుతున్నారు చూడు, ఒరే చూడురా ఇది చూడురా అని. ఇంక ఇప్పుడు వచ్చిన వాళ్ళు సాయంత్రం వెళ్తారు. ఎన్ని మాటలు చెప్తాదో మా స్టార్ పాప, భయమెత్తుంది లడ్డు. మొన్న దాముగాడు బర్త్డే రోజు వచ్చాడు కదా, వస్తే వాషింగ్ మిషన్ మీద చెయ్యేసి కొడుతున్నాడు. రే దాము కొట్టకురా అన్న అంటే, ఇది పోయి ఉర్రే అట్ట చెయ్యాకురా లడ్డు కొడతాదిరా అంటే, నేనుండి నిన్ను ఎప్పుడైనా నేను కొట్టా అంటే, నన్ను కొట్టదురా నిన్ను కొడతాదిరా అంట. నేనంటే దాన్ని కొట్టనంట, వాడిని కొడతానంట. ఒరే లడ్డు కొడతాదిరా అట్ట చేస్తే అని చెప్తుంది. సర్లే లడ్డు, ధన్యవాదాలు. నీ దినం